గొప్ప అదృష్టం. అంబేద్కర్ లాంటి వారి కనుక ఆ యొక్క ఉద్యమాలు ఆ యొక్క పోరాటాలు చేయకపోతే మన బతుకులు ఏంటి, అలా మన పరిస్థితి ఏంటి? ఇలాంటి ఒక అవకాశాలు మనకు వచ్చేయేనా? మన బిడ్డలు ఇలా మనం కూర్చొని చూసే పరిస్థితి వచ్చేదేనా? ఎక్కడ మనం ఇంకా బానిసత్వంలో ఉండేవాళ్ళం. కాబట్టి ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గ్రేట్ ఆపర్చునిటీ. అలాంటి లీడర్స్ మనం కలిగి ఉంటాం. సరే, కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని వర్గాల వారు కొన్ని రిజర్వేషన్లలో ఇబ్బందులు పడుతుండొచ్చు, కానీ బట్ అది కాదు, అసలు అది సమస్య కానే కాదు. అది మన వాళ్ళు ఏదో మేజర్ సమస్య చూస్తారు, కానీ అసలు అది మేజర్ సమస్య కాదు. సగటు ప్రతి ఇండియన్ కూడా ప్రతి స్థాయిలో ప్రతి క్షేత్రంలో ఎదగడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలాంటి ఒక స్ఫూర్తి ప్రదాతలు, జ్యోతిబాబులే, సావిత్రిబాబులే లాంటి వారు ఎంతోమంది ఈ దేశానికి సేవ చేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వారు, వీళ్ళందరూ ఎన్నో చట్టసభలలో యువత ఎదగడానికి, దేశం మొత్తం ఆదర్శంగా నిలవడానికి వాళ్ళు చేసిన కృషికి, మన బిడ్డలు కష్టపడుతున్న కష్టాలకి, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్న విధానానికి శ్రీనారాయణ నిజంగా చెప్పాలంటే చాలా మాటలు ఇందాక చిన్నప్పని చెప్పిండు. నిజంగా మేము చూస్తున్నాం కాబట్టి తల్లి కోల్పోయిన తర్వాత యాక్చువల్గా ఇలా తల్లిదండ్రులు కరెక్ట్ పొజిషన్ నుండి పిల్లగాలను చదివించుకుంటుంటేనే ట్రాక్ మీదకి రావటం లేదు. అట్లాంటిది డిస్టర్బ్